మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవాళ రేపు చూసుకున్నట్టయితే పేద తరగతికి మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద తేడా లేదు. ఎందుకంటే జస్ట్ పేద తరగతి వాళ్ళకేమో ఫుడ్ ఉండదు, వీళ్ళకి ఫుడ్ ఒకటి ఉంటుంది, అంతే తేడా, పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. సో అంటే ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? ఇప్పుడు చాలా మంది కట్టుకోలేరు, వాళ్ళకు తోచిన విధంగా ఈ స్కీమ్స్ అనేది ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి? 5 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఉన్నాయమ్మా. అది కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి పాలసీ కంపెనీలు ఇస్తారమ్మా. అంటే రోజుకింత పే చేయడం అట్లా కూడా ఉంటాయి, కొన్ని మంత్లీ ఉంటాయమ్మా. రోజులు అనేది ఉండదమ్మా, మంత్లీ ఉంటుంది. ఆ మంత్లీ కూడా తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా చెక్ బౌన్స్ కాకుండా చూసుకోవాలి. అలా చూసుకోకపోతే ప్రాబ్లం. 2 మంత్స్ కన్నా కంటిన్యూ కట్టుకోకపోతే అది ల్యాప్స్ అయిపోతుందమ్మా. కాబట్టి కంపల్సరీ మంత్లీ తీసుకునే వాళ్ళకి మాత్రం మేము ఒకటే సజెస్ట్ చేస్తామమ్మా, మినిమం క్వార్టర్లీనో, హాఫ్ ఇయర్లీనో, ఇయర్లీనో తీసుకోవాలి. అంటే మంత్లీ కట్టడానికి తక్కువలో తక్కువ అమౌంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? 500 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి, 500 నుంచి కూడా. సో అంటే పేద తరగతి వాళ్ళకి కూడా ఓకే, చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు రోగం చెప్పొస్తలేదు సార్. సడన్ గా ఏదో చిన్నగా ఏదో అయింది, చెకప్ చేసుకుందామని పోతే అది పెద్ద పెద్ద సర్జరీలకి, పెద్ద పెద్ద వాటికి దారి తీస్తుంది. కరెక్ట్ అమ్మా. సో ఇటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా కంపల్సరీ సార్. సో ఇదివరకు ఉన్న దానికి ఇప్పటికి పోల్చుకుంటే స్కీమ్ కట్టే వాళ్ళు పెరుగుతున్నారా సార్? వాళ్ళ సంఖ్య పెరుగుతుందా? తప్పకుండా పెరుగుతుందమ్మా. డైలీ ఎవ్రీడే కూడా పబ్లిక్లో అవేర్నెస్ అనేది పెరుగుతూ ఉందమ్మా. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత అవేర్నెస్ చాలా పెరిగిందమ్మా. ఇప్పుడు డే బై డే కూడా ప్రతి ఒక్కరు కూడా మా కస్టమర్స్ కూడా ఫోన్లు చేస్తున్నారు కూడా. ఒకప్పుడు మేము చెప్పాల్సినదే ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు, సరే ఈ పాలసీ తీసుకుంటే ఏం ఉపయోగం అనేది. కొందరికి మేము చెప్తున్నాం, బాబు మీరు ఇది తీసుకుంటే మీకు ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మీకు హాస్పిటలైజేషన్ అయితే ₹1 కూడా కట్టకుండా క్యాష్లెస్ తోటి మీకు ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉంటుందమ్మా. లేకపోతే మీరు సంపాదించే సంపాదనలో చాలా వరకు కొన్ని నెలది హాస్పిటలైజేషన్కే ఖర్చు అవుతుంది, మీరు తీసుకుంటే మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉంటుంది అనేది మేము చెప్తున్నామమ్మా. మీ మంచి గురించి మేము చెప్తున్నాం అనేది నా కాన్సెప్ట్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పాలసీ తీసుకుంటారా తీసుకునేది ఎందుకంటే ముఖ్యము, వాళ్ళ ఫ్యామిలీకి మనం ప్రొటెక్షన్ ఇచ్చినామా లేదనేది ఒక ముఖ్యమైన సందేశం అమ్మ నా తరఫు. కానీ సార్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే అంటే కస్టమరే అనుకోండి లేదా మీ ఏజెంటే అనుకోండి, వాళ్ళకు ఒక ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్కువగా ఒకటి చూస్తారు, మన దగ్గర నుంచి డబ్బులు కట్టించుకోవడానికి ఇవన్నీ చెప్తున్నారు. ఇటువంటి విమర్శలు మీరు చాలా ఎదుర్కొనే ఉంటారా? ఖచ్చితంగా ఉంటాయమ్మా. ప్రతి చోట మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. కానీ చాలా వరకు ఏంటంటే అమ్మా, అవేర్నెస్ లేని వాళ్ళు మాత్రమే అలాంటి మాట్లాడతారమ్మా. అలాగా లేకపోతే కంపల్సరీ దాని యొక్క ఇంపార్టెన్స్ తీసుకునే వాళ్ళు మాత్రము. మాకైతే ఎంతోమంది సఫర్ అయిన వాళ్ళు, సార్ ఆ రోజు పాలసీ తీసుకోవడం వల్ల మేము ఈరోజు హ్యాపీగా ఉన్నాము, ఇబ్బంది లేకుండా ఉన్నాము. చెప్పాలంటే మేము ఒక పెద్ద హాస్పిటల్కి పోయే శక్తి మేము లేని వాళ్ళం, కానీ ఈరోజు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి కూడా వెళ్ళగలుగుతున్నాము ధైర్యంగా అంటే కేవలం ఒక పాలసీ తీసుకోవడం వల్లే. మీకు చాలా చాలా ధన్యవాదాలండి. మీకు పాదాభివందనం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం.